ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పారు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి. పొలిటికల్గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్. కానీ మీరు 42 ఎన్నికలలో చెప్పినారు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే మీరు ఈ బిల్లులన్నీ అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వేషన్ ఉండాలి కదా. ఈ విషయం స్టూడెంట్స్ అందరు కూడా బాగా ఆలోచించాలి. ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని సపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రెండవది ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటటువంటి పిల్లలు మరి నిజంగానే మన జనాభా 46% ఉంటే ఎందుకు 42% ఇస్తారు? 46 ఉంటే 46 ఇవ్వాలని ఎంప్లాయ్మెంట్లో సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేయాలి. ఇక మూడవది పొలిటికల్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో కూడా ఒకటే, మీరు ఇవాళ బిల్లు పెట్టి ఇమీడియట్గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ముందుకెళ్ళినట్టయితే ఎన్నికలలో అది సాధ్యపడుతుంది. కానీ మీరు ఇవాళ బిల్లు పెట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇచ్చి ఆ చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని నిర్దుష్టమైనటువంటి సమాచారం మా దగ్గర వస్తున్నది. కాబట్టి అలా కాకుండా మీరు పెట్టేటటువంటి బిల్లు సరిగ్గా తేలేటట్టుగా, మీరు పెట్టేటటువంటి బిల్లు బీసీలకు బెనిఫిట్ ఇచ్చేటట్టుగా, అన్ని కోర్టు పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిపిన కుల సర్వే, దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఇవ్వమని అడిగిన దాని దృష్ట్యా 3 పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళీ కేబినెట్ లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్ గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో, నిర్ణయం నుంచి నివేదిక దాకా తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C గాని రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం. ఒకటే బిల్లు 42% పెట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించి చేతులు దులుపుకుంటామంటున్నారు. కానీ ఎన్నికలలో అట్లా చెప్పలే. 42% ఇస్తాం రిజర్వేషన్ అని చెప్పారు. ఇవాళ మేము ప్రపోజ్ చేసేది తెలంగాణ జాగృతి నుండి ఏంటంటే మీరు ఒకటి కాదు 3 బిల్లులు పెట్టాలి. ఎందుకోసం 3 బిల్లులు పెట్టాలి? మీరు 46% బీసీలు ఉన్నారని చెప్పారు. మరి 46% బీసీ ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా చదువుకోవడానికి విద్యలో 46% రిజర్వేషన్లతో ఒక బిల్లు పెట్టాలి. రెండవది 46% మరి ఈ పిల్లలందరూ కూడా ఉద్యోగాలకు అప్లై చేస్తూ ఉంటారు కాబట్టి ఉద్యోగాలలో 46% రిజర్వేషన్తో ఇంకొక బిల్లు పెట్టాలి.
పొలిటికల్ గా వాస్తవానికైతే మీరు తప్పు లెక్కలు చేసినప్పటికీ వచ్చిన 46% పొలిటికల్ పెట్టాలి రిజర్వేషన్, కానీ మీరు 42 అని ఎన్నికలలో చెప్పిండ్రు. కనీసం 42%తోనన్నా మీరు పొలిటికల్ రిజర్వేషన్ కోసం 3వ బిల్లు పెట్టాలి. ఎందుకు 3 సపరేట్ బిల్లులు పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నామంటే, మీరు ఈ బిల్లులు అన్ని అంశాలు ఒకటే బిల్లులో పెట్టి కేంద్రం మీద తోసేసి చేతులు దులుపుకుంటే మీరు కేవలం మభ్యపెట్టినట్టు అయితే తప్పితే ఆ వాస్తవమైనటువంటి బెనిఫిట్ బీసీ బిడ్డలకు దక్కదు. నిజంగానే బీసీలు 46% కన్నా ఎక్కువ ఉన్నారు, 52% ఉన్నారని చెప్పి ఎప్పుడో కేసీఆర్ గారు చేసిన సర్వేలో తేలింది. కానీ మీరు అది కాకుండా తప్పు లెక్కలు చేసి 46 అన్నారు. మరి 46% ఉంటే 46% మందికి విద్యలో అయితే రిజర్వేషన్ ఉండాలి కదా. ఈ విషయం స్టూడెంట్స్ అందరు కూడా బాగా ఆలోచించాలి. ఇవాళ బీసీ స్టూడెంట్స్ అందరూ కూడా సీరియస్గా ఈ అంశాన్ని తీసుకొని సపరేట్ బిల్ ఎడ్యుకేషన్ కోసం పెట్టాలనేటటువంటిది మనం ఖచ్చితంగా డిమాండ్ చేయాలి. రెండవది, ఎంప్లాయ్మెంట్ కోసం చూసేటటువంటి పిల్లలు, మరి నిజంగానే మన జనాభా 46% ఉంటే ఎందుకు 42% ఇస్తారు? 46 ఉంటే 46 ఇవ్వాలని ఎంప్లాయ్మెంట్లో సపరేట్గా పెట్టాలని డిమాండ్ చేయాలి. ఇక మూడవది, పొలిటికల్ రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా 42% ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇందులో కూడా ఒకటే, మీరు ఇవాళ బిల్లు పెట్టి ఇమీడియట్గా నెక్స్ట్ డే నోటిఫికేషన్ ఇచ్చి మీరు ముందుకెళ్ళినట్టయితే ఎన్నికలలో అది సాధ్యపడుతుంది. కానీ మీరు ఇవాళ బిల్లు పెట్టి వీళ్ళు కోర్టుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఇచ్చి ఆ చేతులు తులుపుకునే ప్రయత్నం చేస్తున్నారని నిర్దుష్టమైనటువంటి సమాచారం మా దగ్గర వస్తున్నది. కాబట్టి అలా కాకుండా మీరు పెట్టేటటువంటి బిల్లు సరిగ్గా తేలేటట్టుగా, మీరు పెట్టేటటువంటి బిల్లు బీసీలకు బెనిఫిట్ ఇచ్చేటట్టుగా, అన్ని కోర్టు పరీక్షలు పాస్ అయ్యేటట్టుగా, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా, బెనిఫిట్ వచ్చే విధంగా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జరిపిన కుల సర్వే, దాని తర్వాత బలహీన వర్గాలకు సంబంధించిన మేధావులు సంఘాల ద్వారా మిస్ అయిన వారికి సంబంధించి మరొకసారి అవకాశం ఇవ్వమని అడిగిన దాని దృష్ట్యా 3 పద్ధతుల్లో అవకాశం ఇచ్చి తేదీ ముగిసిన తర్వాత ఈరోజు మళ్ళీ కేబినెట్ లో ఇందుకు సంబంధించిన అంశం మీద చర్చ చేసి రాబోయే శాసనసభ సమావేశాల్లో బీసీల రిజర్వేషన్ సంబంధించి 42% పెంచే ముసాయిదా చట్టాన్ని ఈరోజు బిల్లును కేబినెట్ ఆమోదించింది. ఈ సందర్భంలో స్థానిక సంస్థలకు 42%తో పాటుగా విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగుల్లో కూడా 42% ఇవ్వాలనేటువంటి 2 వేర్వేరు తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటుగా గతంలో 2017లో గత శాసనసభలో 37% చేసిన తీర్మానాన్ని తిరిగి వాపస్, ఎందుకంటే ఒక బిల్ వాపస్ అక్కడ ఉండగా చేయడానికి వీల్లేదు కాబట్టి ఆ బిల్ వాపస్ తీసుకున్న దానికి సంబంధించి కూడా ఆ రిజర్వేషన్ పాత బిల్లును వెనక్కి తీసుకోవాలనేటువంటి నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది. దీనివల్ల బలహీన వర్గాలకు సంబంధించి ప్రభుత్వం చెప్పిన విధంగా కమిట్మెంట్ గా ముందుకు పోయేటువంటి మార్గాన్ని ఈరోజు కేబినెట్ తిరిగి ఆమోదించడం ద్వారా గతంలో 4వ తారీఖు ఫిబ్రవరి 2024 నాడు ఆమోదించి 4వ తారీఖు ఫిబ్రవరి 2025 నాడు ఏ విధంగానైతే అసెంబ్లీలో నివేదిక పెట్టినామో, నిర్ణయం నుంచి నివేదిక దాకా తిరిగి ఈ శాసనసభ లోపల ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి తద్వారా 31C గాని రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేక ప్రొవిజన్స్ ప్రకారంగా ఇది అమలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తుంది. ఇందుకు సంబంధించి అందరూ కూడా సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం.